ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇప్పుడు మన కేటీఆర్ ఉన్నాడు కదా, హరీష్ రావుకు ఇచ్చే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కనబడుతుందట. ఆ పార్టీలో చర్చలు సాగుతున్నాయట. మరి నిజంగానే హరీష్ రావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా? మరి ఏంది చూడుర్రి. హరీష్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు హరీష్ రావుకి ఇస్తే మరి కేటీఆర్ పరిస్థితి ఏంది? త్వరలోనే అంటూ గులాబీ పార్టీలో చర్చ. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తారా, ఇంకేదైనా పోస్ట్ ఇస్తారా? అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఇంకేదైనా పోస్ట్ ఇస్తారా? ఏముంది దాంట్లో? పార్టీ పగ్గాలు అంటే పార్టీని నడిపించాలంటే 100% నాయకత్వంలో నడవాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి, అంటే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలి. అధ్యక్ష పదవి ఇస్తేనే పార్టీని నడిపేయగలుగుతారు. ఏ పదవి ఇచ్చినా కానీ అంత నామమాత్రం మట్టుగానే ఉంటది. మున్సిపల్ ఎన్నికల ఖర్చులో కీలకం. కేసీఆర్ ఆదేశాల మేరకే పంపిణీ. నాడు ఇదే కారణంతో దూరం, ఇప్పుడు ఏరికోరి అదే వ్యూహం. హరీష్ కు ప్రధాన బాధ్యత పెరగడంపై పార్టీలో తీవ్ర చర్చ. ప్రసన్నం చేసుకునేందుకు నేతల క్యూ. అంటే మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పదవి పగ్గాలు అప్పయ్యప్పాలని చూస్తున్నారట. హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవి ఇస్తేనే ప్రచారం జరుగుతున్నది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా, ఇంకేదైనా పోస్ట్ ఇస్తారా? కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగిస్తూ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ కు అట్లనే కంటిన్యూ చేసుకుంటా మరి ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ కొనసాగిస్తారా, క్రియేట్ చేస్తారా? లేకపోతే మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా, లేదా ఇంకా వేరే ఏదైనా పదవి ఇస్తారా అని చెప్పి కీలకంగానైతే బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. హరీష్ చేతుల మీదుగా ఎన్నికల ఖర్చు, అంటే హరీష్ రావు చేతుల మీదగానే ఎన్నికల ఖర్చు అనేది జరుగుతుందట. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో తన్నీరు హరీష్ రావు ట్రబుల్ షూటర్ అనే పేరు ఉన్నది. ఈయనకు ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతగా పనిచేస్తారని పార్టీలో అంటున్నారు. సక్సెస్ రేట్ చూసినా ఎవరైనా అదే చెబుతున్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నది. అందులో భాగంగానే హరీష్ రావుకు మున్సిపల్ బాధ్యతలను ఆ పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చును ఆయన చేతుల మీదుగానే ఇన్ఛార్జీలు మాజీ మంత్రులకు అప్పచెప్పినట్లు కీలక సమాచారం. ఏదేమైనప్పటికీ మరి హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో ఏ పదవి దక్కబోతుంది? అటు పార్టీ ప్రెసిడెంట్ పదవి వస్తుందా, లేకుంటే పార్టీ ప్రెసిడెంట్ గా ఇంకోటి క్రియేట్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా ఇంకో పదవి ఇస్తారా, లేదా ఏదైనా వేరే పదవి ఇస్తారా? మొత్తం మీదనైతే హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద పదవి రానికి అయితే ఛాన్స్ కనబడుతుంది. ఇక ఆ పార్టీలో ఉన్న నేతలకు కూడా హాట్ టాపిక్ గా మారింది. హరీష్ రావుకు పదవి ఇస్తేనే మరి పార్టీ ముందరకు పోతానే చర్చ కూడా సాగుతుందట. మరి చూద్దాం, మరి మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఆ గెలిచిన సీట్లలో మరి దాన్ని బట్టి హరీష్ రావుకు పదవి ఇస్తారా? మొత్తం మీద కేసీఆర్ అయితే హరీష్ రావు నువ్వే చూసుకోవాలని చెప్పినట్టు తెలుస్తుంది. డబ్బులు పంపిణీ కూడా నువ్వే చేయాలని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మరి చూద్దాం, మరి హరీష్ రావుకు ఎలాంటి పదవి వస్తుంది, మరి కేటీఆర్ పదవి పక్కన పెడతారా, మరి హరీష్ రావుకు ప్రెసిడెంట్ పదవి ఇస్తారా? చూద్దాం మరి రానున్న రోజులలో.